రాజస్థాన్ రాయల్స్ ఆడిన తీరును తలుచుకుంటేనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు కుర్రోల ఆటతో గువాహటి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసిందా అన్నట్లు అనిపించింది. వరల్డ్ నెంబర్ 1 ఫేస్ బౌలర్ బూమ్రా బౌలింగ్లో బాల్ టచ్ చేయాలంటే భయపడే ప్లేయర్లుంటారు. కానీ అలాంటిది 3 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి అందరినీ షాక్కి గురి చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. వర్షం కారణంగా రాత్రి ప్రారంభమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తొలి బంతి నుంచే రాజస్థాన్ దూకుడు చూసి ముంబై పని అయిపోయిందని అర్థమైపోయింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో 4 ఫోర్లు 1 సిక్సర్తో యశస్వి జైస్వాల్ ఏకంగా 22 పరుగులు బాదాడు. నిలకడగా ఆడే జైస్వాలే విధ్వంసం సృష్టించడంతో వైభవ్ సూర్యవంశీ మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. అవతల బౌలర్ ఎవరు అనేది పక్కన పెట్టి బంతి కొడితే బౌండరీ బయటపడాల్సిందే అన్నట్టు ఆడాడు. తన ఆటతో బూమ్రాను బౌల్డ్ను చితగ్గొట్టాడు సూర్యవంశీ. రెండో ఓవర్లో బూమ్రా బౌలింగ్ కి రాగా స్ట్రైకింగ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. తొలి బంతినే సిక్సర్ బాది అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. వైభవ్ సూర్యవంశీ 14 బంతులు ఆడి ఒక 4-5 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బూమ్రా, బౌల్డ్, షార్దుల్ ఠాకూర్ ఇలా అందరి బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. జైస్వాల్ 77 పరుగులు బాదడంతో 11 ఓవర్లలో రాజస్థాన్ 150 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 123 పరుగులు చేసి ఓటమి పాలైంది.